మీరంతా చూస్తారు. ఈరోజు పులివెందుల పట్టణంలో కూడా బ్రహ్మాండంగా సంక్రాంతి సంబరాలు అనేది స్టార్ట్ చేశాం. అక్కడ అంటే కోస్తాలో ఈస్ట్ వెస్ట్ లో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో సిస్టమేటిక్ గా అదే రకంగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుతా ఉన్నాం. అయితే వీటి ముసుగులో ఏదన్నా కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇంకోటి కానీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ఓన్లీ సంక్రాంతి సాంప్రదాయాలు, సంక్రాంతి పండుగలు దానికి అనుగుణంగానే ఇదంతా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కోడి పందాలు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే మా ప్రాంతం వాళ్ళంతా కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి అందరూ వెహికల్స్ రెంట్లు మాట్లాడుకొని భీమవరము, ఆ తర్వాత తణుకు, రాజమండ్రి ఆ ప్రాంతాలకు ప్రతి సంవత్సరము బస్సులు వేసుకొని అలా వెళ్ళేవాళ్ళు. మేము అంత దూరం ప్రయాణం ఈ సాంప్రదాయాన్ని మనము కూడా ఇక్కడే కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రిక్ట్ గా సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా అయితే అక్కడ కోస్తాలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో వాటికి కూడా కట్టుబడి ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ ఎక్కడ కూడా ఎవరు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ చేయకుండా అందరూ ఈ సంక్రాంతి సంబరాలను అందరూ హ్యాపీగా జరుపుకునేటట్టు పోలీస్ యాజమాన్యం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చాక. అయితే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత జరుగుతా ఇది ఉంటే దీన్ని కూడా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పత్రికలో ఏంటేంటో బ్యానర్ ఐటమ్ రాసి, అంటే ఏదో రకంగా ప్రజలు ఇంత సంతోషంగా ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. దీన్ని ఎలాగైనా డ్రాప్ చేయాలనే ఉద్దేశంతో బ్యానర్ ఐటమ్ కట్టి కూడా రాయడం జరిగింది. ఈరోజు ఇంతమంది ప్రజలు వచ్చినారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఆ పత్రికకు సంబంధించిన ఆ పార్టీ వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకోవద్దని ఏమైనా స్టేట్మెంట్ వేయగలరా? అంత ధైర్యం ఉందా? ఎందుకు ఇట్లాంటి పండగలప్పుడు కూడా మీరు దీన్ని కూడా రాజకీయం చేయాలనడం కరెక్ట్ కాదు. మంచి సాంప్రదాయ పద్ధతిలో మా పులివెందుల ప్రజలు ఈ 3 రోజులు సంతోషంగా ఉండేట్టు 100% మీ సహకారంతో కూడా చేద్దాం. రైట్.